హాయ్ అండి. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోయేలా ఉండే ఈ బందర్ హల్వాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని దీంట్లో మనం ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకొని 3 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత పిండిని బాగా మెదుపుకొని గోధుమ పాలను వడకొట్టుకోవాలి. ఇది వేస్ట్ అండి. వచ్చిన గోధుమ పాల మీద మూత పెట్టి 1 గంట సేపు ఉంచాలి. పైన తేలిపోయిన వాటర్ని తీసేసి పాలను మాత్రమే తీసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో అరకప్పు పంచదార వేసి లో ఫ్లేమ్లో పంచదార కరిగి ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లో గోధుమ పాలను బాగా కలుపుకొని వేసుకోవాలి. అంతటినీ బాగా కలుపుతూ దీంట్లో 1 కప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి నెయ్యిని బాగా వేయాలి ఈ హల్వాలోనికి. నాకు అరకప్పు నెయ్యి వరకు పడింది. బాగా ఉడికిపోయి ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుంటే హల్వా రెడీ.